నమస్తే, మీరు చూస్తున్నారు సత్య ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ. మనం పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనం 10 మోడల్ టెస్టులని కండక్ట్ చేసుకోవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. మరి పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఈ సిలబస్ను ఇదే విధంగా ఈ మోడల్ పేపర్లకు అనుగుణంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనం గడిచినటువంటి 7వ తారీఖున జరిగినటువంటి టెస్ట్ 1కి సంబంధించినటువంటి విశ్లేషణను మనం ఈరోజు చూద్దాం. టెస్ట్ 1లో మనకు ఇచ్చినటువంటి సిలబస్, అంటే మనం కవర్ చేసుకున్నటువంటి సిలబస్ని కనుక మనం చూస్తే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో వర్తమాన అంశాలు, పోషకాహారము, గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్, పార్లమెంట్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్, తుఫానులు, ఈ 6 అంశాలని కూడా మనం పార్ట్ ఏలో కవర్ చేసుకోవడం జరిగింది టెస్ట్ 1లో. అలాగే పార్ట్ బికి వచ్చేసి ఆర్టికల్ 243A నుంచి 243O వరకు మనం కవర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ గురించి, అలాగే పంచాయతీ సెక్రటరీ విధులు గురించి కూడా మనం ఈ టెస్ట్లో కవర్ చేసుకోవడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలను మనం వివరించుకున్నాం. అలాగే మనం ఉమెన్ ఎంపవర్మెంట్, మన మహిళా సాధికారికలకు సంబంధించి SHGలకు సంబంధించి కూడా మనం మొదటి టెస్ట్కి టాపిక్గా ఇచ్చుకోవడం జరిగింది. చివరిగా అకౌంటింగ్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి చిన్న టాపిక్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. సో మొదటి టెస్ట్ 100 బిట్స్ అనాలిసిస్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. బిట్ 1, ప్రోటీన్లు వీటితో నిర్మితమవుతాయి. ప్రోటీన్లు వీటితో నిర్మితమవుతాయి. ఆప్షన్ ఏ ఎంజైమ్లు, ఆప్షన్ బి చక్కెరలు, ఆప్షన్ 3 ఎమైనో ఆమ్లాలు, ఆప్షన్ డి ఫ్యాటీ ఆమ్లాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ప్రోటీన్లు అనేటువంటివి అమైనో ఆమ్లాలతో నిర్మితమవుతాయి. అమైనో ఆమ్లాలకు మధ్యన పెప్టైడ్ బంధాలు ఏర్పడడం ద్వారా మనకి ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. అంటే ప్రోటీన్ల సంశ్లేషణ జరిగినప్పుడు అందులో అమైనో యాసిడ్స్ ద్వారా ప్రోటీన్ల సంశ్లేషణ జరిగి ప్రోటీన్లు ఏర్పడతాయి. ఇచ్చినటువంటి ఆప్షన్లో చక్కెరలు, షుగర్స్ మనం చూస్తే కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి షుగర్స్తో ఏర్పడతాయి. అమైనో ఆమ్లాలతో ప్రోటీన్స్ ఏర్పడతాయి. అలాగే మనకి ఫ్యాటీ ఆమ్లాలతో కొవ్వులు ఏర్పడతాయి. మనకి గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి బిట్లు ఆడడం జరిగింది. ఫ్యాటీ ఆమ్లాలతో లిపిడ్స్ లేదా కొవ్వులు ఏర్పడతాయి. అమైనో ఆమ్లాలతో ప్రోటీన్స్ ఏర్పడతాయి. అలాగే చక్కెరలతో, షుగర్స్తో మనకి కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. బిట్ నెంబర్ 2, రేవంత్ రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉందని డాక్టర్ నిర్ధారణ చేశారు. అయితే రేవంత్ ఈ క్రింది ఏ వ్యాధితో బాధపడుతున్నారు? రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉంది అని డాక్టర్ నిర్ధారణ చేసినట్లయితే రేవంత్ ఏ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పేసి మనకి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 డయాబెటిస్ ఇన్సిపిడిస్, ఆప్షన్ 2 గ్లూకోమా, ఆప్షన్ 3 హిమోఫీలియా, ఆప్షన్ 4 డయాబెటిస్ మెలిటస్. ఇక్కడ డయాబెటిస్ ఇన్సిపిడిస్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ డయాబెటిస్ ఇన్సిపిడిస్. లాస్ట్ ఆప్షన్ లో డయాబెటిస్ మెలిటస్ అని ఇచ్చాడు. అంటే అభ్యర్థులు జనరల్గా రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ రక్తంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి డయాబెటిస్ అనేటువంటిది కొంతవరకు మనకు అవగాహన అవుతుంది. అయితే ఇక్కడ డయాబెటిస్ ఇన్సిపిడిస్, డయాబెటిస్ మెలిటస్ అనేటువంటి మరి 2 టెక్నికల్ టర్మ్స్ ఇవ్వడం జరిగింది. డయాబెటిస్ ఇన్సిపిడిస్ అనేటువంటిది అతిమూత్ర వ్యాధి, తరచుగా మూత్రానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ లోపం వల్ల, వాసోప్రెసిన్ యొక్క హార్మోన్ లోపం వల్ల వచ్చేటువంటి అతిమూత్ర వ్యాధి డయాబెటిస్ ఇన్సిపిడిస్. డయాబెటిస్ మెలిటస్ అనేటువంటిది మామూలు మనకు వచ్చేటువంటి డయాబెటిస్, షుగర్ డిసీజ్ ని మనం డయాబెటిస్ మెలిటస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ లోపం వలన డయాబెటిస్ మెలిటస్ వస్తుంది. సో షుగర్ అన్నమాట ఇది. ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేది డయాబెటిస్ మెలిటస్, షుగర్ వ్యాధి. అలాగే వాసోప్రెసిన్ లోపం వల్ల వచ్చేది
డయాబెటిస్ ఇన్సిఫిలిస్ అనేటువంటి మూత్ర సంబంధ వ్యాధి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇచ్చినటువంటి మిగిలిన ఆప్షన్లో గ్లూకోమా ఇచ్చాడు, కంటికి సంబంధించినటువంటి ఒక వ్యాధి. హీమోఫీలియా ఇచ్చాడు, హీమోఫీలియా రక్తహీనత మనం ఎనీమియాగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం డయాబెటిస్ మెలిటస్ ఆప్షన్ 4. డయాబెటిస్ ఇన్సిఫిలిస్ పెట్టేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, మానవునిలో దేహ నిర్మాణానికి తోడ్పడే పదార్థం ఏది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 లిపిడ్స్ అండ్ ఆప్షన్ 4 పైవన్నీ అని ఇవ్వడం జరిగింది. దేహ నిర్మాణానికి అని అడిగాడు. పోషకాహారంలోని భాగం ఈ క్రింది వానిలో పోషకాహారంలో భాగం ఏదని అడగలేదాడు. పోషకాహారం అని అడిగినప్పుడు లేదా సంతులిత ఆహారం అని అడిగినప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, అలాగే లిపిడ్స్ కూడా వస్తాయి. కానీ వాడు పర్టికులర్గా ఏమన్నాడు అంటే దేహ నిర్మాణానికి అవసరమైనటువంటిది, బాడీ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పోషక పదార్థాలు ఏమని అడిగినప్పుడు మాంసకృతులు లేదా ప్రోటీన్స్గా మనం చెప్తూ ఉంటాం. ప్రోటీన్స్ దేహ నిర్మాణానికి ఉపయోగపడతాయి, కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తాయి, కొవ్వులు కూడా శక్తినిస్తాయి. కానీ ఇక్కడ ప్రోటీన్స్ లేదా మాంసకృతులు అనేటువంటివి దేహ నిర్మాణానికి మనకి బాగా ఉపయోగపడతాయి. అందుకని ఎదిగేటువంటి పిల్లల్లో ప్రోటీన్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. బాడీ స్ట్రక్చర్ అనేటువంటిది డెవలప్ అవడానికి ప్రోటీన్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ప్రోటీన్స్ అనేటువంటిది మనకి సరైనటువంటి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 4, సిట్రస్ జాతి ఫలాలలో ఎక్కువగా లభించే విటమిన్ ఏది? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 సి విటమిన్, ఆప్షన్ 3 డి విటమిన్, ఆప్షన్ 4 ఈ విటమిన్ అని చెప్పేసి అడగడం జరిగింది. మనకి ఇది సాధారణమైనటువంటి ప్రశ్నే. సిట్రస్ జాతి ఫలాలు అంటే నిమ్మ, నారింజ ఇలాంటి మరి ఫలాలన్నీ కూడా సిట్రస్ జాతి ఫలాలుగా మనం చెప్తూ ఉంటాం. సో ఈ సిట్రస్ జాతి ఫలాల్లో ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ ఓకేనా. సి విటమిన్ లోపం వల్ల మనకి వచ్చేటువంటి వ్యాధి మనకి స్కర్వీ అనేటువంటి వ్యాధి వస్తుంది సి విటమిన్ లోపం వల్ల. ఇక ఏ విటమిన్ మనకు తెలుసు, రెటినాల్ అని చెప్పేసి మనం పిలుస్తాం రసాయనికంగా. యాంటీ గ్జాప్థాల్మిక్ విటమిన్ అని కూడా ఏ విటమిన్ ని పిలుస్తాం. మనకి ఏ విటమిన్ ఎక్కువగా క్యారెట్, బొప్పాయి లాంటి వాటిలో ఎక్కువగా మనకి ఏ విటమిన్ కనిపిస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల కంటికి సంబంధించినటువంటి వ్యాధులు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక సి విటమిన్ అనేటువంటిది సిట్రస్ ఫలాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వేడి చేస్తే తొందరగా నశించిపోయేటువంటి విటమిన్ కూడా సి విటమిన్. ఈ సి విటమిన్ లోపం వలన స్కర్వీ అనేటువంటి వ్యాధి వస్తుంది. అలాగే డి విటమిన్ గురించి మనం చూసుకున్నట్లయితే కాల్సిఫెరాల్ అనేటువంటిది దీని యొక్క రసాయన నామం. డి విటమిన్ అనేటువంటిది లోపం వల్ల రికెట్స్ అనేటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది. సో ఎముకలు అనేటువంటివి బలహీనంగా అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ విటమిన్ గురించి చెప్తే దీని యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్గా మనం చెప్తాం ఈ విటమిన్ని. ఈ విటమిన్ అనేటువంటిది లోపంగా ఉంటే వ్యంజత్వం, ఇన్ఫెర్టిలిటీ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సిట్రస్ ఫలాల్లో ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ ఏది అని అడిగినప్పుడు సి విటమిన్గా మనం చెప్తాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సి విటమిన్. ఇక బియ్యాన్ని బాగా మరపట్టించడం వలన బియ్యం పై పొరలలో ఉండే ఈ విటమిన్ను కోల్పోతాము. బాగా పాలిష్డ్ రైస్ బాగా మరపట్టించడం వలన మనకి ఈ పైన ఉండేటువంటి బియ్యం యొక్క పై పొరలో ఉండేటువంటి మనకి అల్యూరాన్ అనేటువంటిది పొర ఉంటుంది. ఈ పొరలో థయమిన్ అనేటువంటిది విటమిన్ ఉంటుంది, విటమిన్ B1. దీన్నే థయమిన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది వరి యొక్క బియ్యం యొక్క పై పొరల్లో మనకి లైట్ ఎల్లో కలర్లో ఉండేటువంటి అల్యూరాన్ పొరలో విటమిన్ B1 థయమిన్ అనేటువంటి మరి విటమిన్ ఉంటుంది. సో ఎక్కువగా మర పట్టించడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పై పొర కోల్పోవడం వలన దాంతోపాటుగా థయమిన్ కూడా కోల్పోవడం జరుగుతుంది. సో విటమిన్ B1 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి బెరీ వ్యాధిగా మనం చెప్తూ ఉంటాం. బెరీ అనేటువంటి డిసీజ్ వస్తూ ఉంటుంది. సో మనకి బియ్యాన్ని బాగా మరపట్టించడం వలన బియ్యం పై పొరలో ఉండేటువంటి థయమిన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఆప్షన్ 2లో రెబోఫ్లేవిన్ ఇచ్చాడు. రెబోఫ్లేవిన్ అనేటువంటిది విటమిన్ B2గా మనం చెప్తాం. రెబోఫ్లేవిన్ ఒక మనకి కెలోసిస్ అనేటువంటి వ్యాధి మనకి వస్తూ ఉంటుంది. ఈ పంటి ఈ పెదవులి గాళ్ళు దగ్గర మనకి అవి కొంచెం చిన్న పెచ్చుల్లాగా ఎర్రగా అయిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనకి కెలోసిస్ అని చెప్పేసి మనం గ్లాసైటిస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. అలాగే నియాసిన్ విటమిన్ B3ని నియాసిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి వస్తుంది నియాసిన్ లోపం వలన. అలాగే విటమిన్ B6 ఫైరిడాక్సిన్ అనేటువంటిది విటమిన్ B6 యొక్క రసాయన నామంగా చెప్తూ ఉంటాం. సో ఈ బియ్యం యొక్క పై పొరలు
ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా మరపట్టించడం వలన విటమిన్ B1 థైమిన్ని మనం కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మరి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది థైమిన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక బిట్ నెంబర్ 6, విటమిన్ B12లో ఉండేటువంటి మూలకం ఏంటి అని అడిగాడు. విటమిన్ B12లో ఉండే మూలకం ఏంటి? ఇది జనరల్గా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టే, కానీ మనం చదివేటప్పుడు ఎంత సూక్ష్మంగా మనం చదవం. వీటి యొక్క కెమికల్ నేమ్స్ అన్ని చదువుతాం. విటమిన్ B12 యొక్క కెమికల్ నేమ్ మనం సయనోకోబాలమైన్గా మనం చెబుతాం. సైనోకోబాలమైన్ అనేటువంటిది విటమిన్ B12 యొక్క రసాయనిక నామం. ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోబాల్ట్ అనేటువంటి మూలకం ఉంటుంది. ఇక్కడ కోబాల్ట్ ఉంటుంది, ఓకేనా. సైనోకోబాలమైన్ B12 యొక్క రసాయన నామం. సో కోబాల్ట్ కంటైనింగ్ విటమిన్ అని దేన్ని అంటారు అంటే విటమిన్ B12 అంటారు. కాబట్టి విటమిన్ B12లో ఉండేటువంటి మూలకం ఏది అని అడిగితే కోబాల్ట్ అని చెప్పాలి. అలా కాకుండా కోబాల్ట్ని కలిగినటువంటి విటమిన్ ఏది అని అడిగితే విటమిన్ B12 అని చెప్పాలి. కాబట్టి ఈ విధంగా సైనోకోబాలమైన్ అనేటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కోబాల్ట్ కంటైనింగ్ విటమిన్ B12. సో ఈ విధంగా విటమిన్ B12లో ఉండేటువంటి మూలకం ఏది అని ఆప్షన్ 1లో ఐరన్ ఇచ్చాడు, ఆప్షన్ 2లో కాపర్ ఇచ్చాడు, ఆప్షన్ 3లో కోబాల్ట్ ఇచ్చాడు, ఆప్షన్ 4లో మ్యాంగనీస్ ఇచ్చాడు. కాబట్టి కోబాల్ట్ అనేటువంటిది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలాసార్లు గతంలో కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 7,